మా తమ్ముడు లంచ్ బాక్స్లోకి ఎగ్ పుల్స్ ప్రిపేర్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎగ్ పుల్స్లోకి ఫస్ట్ అయితే ఒక స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో జీలకర్ర ఆయిల్ వేసేసి సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ని అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి అయితే బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి కలిపి ఒక నిమిషం అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోగా మనం లంచ్ బాక్స్లోకి అయితే వేడిగా ఉన్న అన్నాన్ని అయితే ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల లంచ్ టైం వరకు రైస్ అనేది చాలా బాగుంటుంది పొడి పొడిగా. ఇవి చల్లారేలోపు ఇటు పక్క అయితే మనకి ఆనియన్స్ అయితే చాలా మగ్గిపోయినవి. ఇందులోకి వాటర్ వేసేసి కరివేపాకు అలాగే మన పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసం వేసేసి బాగా టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం ఏది ఉన్నా ఈ టైంలోనే సెట్ చేసుకోవాలి. ఇక ఇందులో ఉడికించిన గుడ్లను అయితే పొట్టు తీసి ఇందులో యాడ్ చేసేసుకొని పులుసు మసిలే టైంలో జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియా పౌడర్ వేసుకొని పులుసు చిక్కపడ్డ తర్వాత దించే ముందు కొత్తిమీర వేసేస్తే అంతే, ఎంతో కమ్మని ఎగ్ పులుసు అయితే రెడీ. ఇక లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేద్దాం.